సో మార్చి 27th మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే. సో ఎలా అనిపిస్తుంది అక్క మీకు? గ్లోబల్ స్టార్, సో నిజంగానే ప్రపంచం అంతా ఒక పెద్ద ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకనంటే ఆయన RRR తోటి ప్రపంచానికి పరిచయం అయ్యారు. సో ఆ సినిమాకి ఎంత పెద్ద ఆస్కార్ అవార్డు వచ్చింది కూడా మనకి తెలుసు. అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా మరెన్నో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ చెర్రీ గారి గురించి చెప్పాలంటే కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియదు అని అంటారు కదా, అది బెస్ట్ ఎగ్జాంపుల్ తనే. ఎంతమందికి హెల్ప్ చేశారండి. సో ఆయన చేసిన సేవా కార్యక్రమాలకే కదా రీసెంట్గా డాక్టరేట్ కూడా ఇచ్చారు. సో చాలా గొప్ప మంచి మనస్తత్వం. అంటే తండ్రి గొప్పవాడైతే తనయుడు కూడా గొప్పవాడే అంటారు. సో అంత పెద్ద మెగాస్టార్ గారికి అలాంటి తనయుడే కదా ఉండేది. ఓకే, అంటే మనం చూస్తున్నాం అక్క చిరంజీవి గారిని. అంటే మనం కాదు, మన నాన్న వాళ్ళు చూస్తుంటారు, మనం కూడా చూస్తున్నాం. సేమ్ ఆయన బ్లడ్ బ్యాంక్ కానివ్వచ్చు, ప్రజలకు ఎంతో మంచి చేశారు ఆయన. సో మీరు కూడా చిరంజీవి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా రిసీవ్ చేసుకున్నారు మంచిగా. సో అంత పెద్ద బాస్ మీతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడారు అక్క మీతో? సో ఆయన ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి ఆయన ఒక కింగ్, మెగాస్టార్ గారు. కానీ అసలు నేను మాట్లాడుతున్నప్పుడు ఎంత బాగా, అంటే మన పక్కింటి అబ్బాయి మాట్లాడితే ఎలా మాట్లాడతారు, రోజు మనం అంటే మనకు అనిపిస్తుంది ఆ ఫీలింగ్. ఎందుకంటే ఊహ వచ్చిన దగ్గర నుంచి టీవీస్లో చూస్తూ ఉంటాం కాబట్టి మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. కానీ వాళ్ళకి అసలు మనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వెళ్ళి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు సార్కి విష్ చేసినప్పుడు చాలా బాగా మాట్లాడారు. అండ్ సేమ్ టైం మన రామ్ చరణ్ గారు కూడా షూట్లో కానీ ఆ సెట్టింగ్స్ లొకేషన్స్లో కానీ ఎంత బాగా మాట్లాడతారు ప్రతి ఒక్కరితోటి. అంటే ఒక అహంకారం అనేది ఉండదు, నేను గ్లోబల్ స్టార్ అనేది. ఓకే, మనం చూస్తున్నాము మెగా ఫ్యామిలీని కానివ్వచ్చు, రామ్ చరణ్ గాని కానివ్వచ్చు, గేమ్ చేంజర్ అప్పుడు కూడా చాలా కిందికి లాగాలని చూస్తున్నారు. వాళ్ళు ఎంత కిందికి లాగినా మన చరణ్ గారు ప్రేమే చూపిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అక్క మీకు? అంటే ఇప్పుడు బాణం ముందుకు వెళ్ళాలంటే వెనక్కి లాగాలి కదా, అది. సో ఎంత వెనక్కి లాగితే అంత ఫోర్స్గా ముందుకు వెళ్ళిపోతారు. బాల్నైనా సరే కింద కొడితేనే కదా పైకి లేగిసి వస్తుంది. మన రామ్ చరణ్ గారు ఎంతమంది ద్వేషించినా, ఎన్ని కామెంట్స్ వచ్చినా, ఏది చేసినా ఆయన మాత్రం ప్రేమను పంచుతూనే ఉంటారు. ఓకే, సో రామ్ చరణ్ అన్ననే కాదు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా సేవా కార్యక్రమాలు ఇప్పటికి కూడా చేస్తున్నారు బర్త్డే సందర్భంగా. అండ్ చాలామందికి మా కర్నూలు సైడ్, నంద్యాల సైడ్ అంటే భోజనాలు కూడా పెడుతున్నారు అక్క. ఎలా అనిపిస్తుంది? అంటే అన్నదానం అన్నిటికంటే పెద్దది అని చెప్తూ ఉంటారు కదా. సో రామ్ చరణ్ గారి పేరు మీదట ఓన్లీ మీ కర్నూలు, నంద్యాల అటు మాత్రమే కాదు, హైదరాబాద్, ఏపీ అండ్ తెలంగాణ, మన తెలుగు అన్ని రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో అఫీషియల్గా ఓన్లీ బ్లడ్ బ్యాంక్ గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ అన్అఫీషియల్గా ఇప్పటికీ అంటే క్లింకారా పేరు మీద కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బట్ అది చాలా మందికి తెలియదు. అదే చెప్పాను కదా ఇందాక, వాళ్ళు చేసిన సహాయాలన్నీ కూడా వాళ్ళు బయటకు చెప్పరు. అది అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పడానికి కూడా మెగా ఫ్యామిలీ నిదర్శనం.